పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు. విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం. మాట్లాడలేని స్థితిలో చేతితో సైగలు. మద్యం మత్తులో బైకు నడిపారా? 2 చోట్ల మద్యం కొనుగోలు. సీసీ ఫుటేజీల్లో రికార్డైందా? ట్రాఫిక్ ఎస్ఐ ఏం చెబుతున్నారు? ఆ ఇద్దరి నాయకుల కామెంట్స్ వైరల్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక మిస్టరీ ఇంకా వీడలేదు. రోజుకో మలుపు తిరుగుతూ కేసులో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ప్రవీణ్ ప్రయాణించిన దారిలో మొత్తం 15 గంటల సీసీ ఫుటేజ్ సేకరించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. ప్రవీణ్ పగడాల మరణించిన రోజు నుంచి పోలీసులు ఇది రోడ్డు ప్రమాదమని పదే పదే చెబుతుండగా, పోలీసుల వాదనతో క్రైస్తవ సమాజం తీవ్రంగా విభేదిస్తోంది. ఆయనను కుట్రపూరితంగా హత్య చేశారని, వెంటనే సమగ్ర విచారణ జరిపించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అటు క్రైస్తవ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సైతం ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో ప్రవీణ్ పగడాల హైదరాబాదు నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరానికి బుల్లెట్ బైకుపై వస్తున్న టైంలో ఏం చేశారు? దారి మధ్యలో 2 చోట్ల మద్యం సీసా కొనుగోలు చేశారా? బైకును రామవరప్పాడు రింగుకు 50 మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కనెందుకు కూర్చున్నారు? ఎస్ఐ సుబ్బారావు ఏం చెబుతున్నారు? కేఏ పాల్, షర్మిల ఏమంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతోంది. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బుల్లెట్ బైకుపై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ నెల 24న విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలోని మద్యం దుకాణంలో 650 రూపాయలతో మద్యం సీసా కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించటానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్టు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచికచర్ల టు పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవటంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంకులోని ఉద్యోగులు చెబుతున్నారు. బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ 8,000 చూపించారట. 800 రూపాయలకు పోయమంటారా అని సిబ్బంది అడగగా ఆయన అడ్డంగా తల ఊపటంతో 8 లీటర్లు పోయమంటారా అని అడిగితే అవును అన్నట్టు తల పైకి కిందకి ఊపారు. దీనికి సంబంధించిన డబ్బు 872 రూపాయలు ఫోన్పే చేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్లైట్ ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది వివరించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని పెట్రోల్ బంకు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజ్ సర్కిల్ 2వ ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్కు చేరుకున్నారు ప్రవీణ్. ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్పై వెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. మహానాడు దాటాక రామవరప్పాడు రింగు దగ్గర సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవటంతో మహానాడు కూడలి, రామవరప్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగిందని అనుమానించారు. పోలీసుల అనుమానం నిజమైంది. రామవరప్పాడు రింగుకు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూముకు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెటుపై నుంచి ప్రవీణ్ పడిపోయారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు రింగులో స్థలానికి చేరుకొని ప్రవీణ్ని పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. కాసేపటి తర్వాత పాస్టర్ను ఎస్ఐ నెమ్మదిగా నడిపించుకుంటూ రాగా బుల్లెట్ను ఆటో డ్రైవర్లు తోసుకుంటూ రింగు వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్ దగ్గరకు తీసుకొచ్చారు. ముఖం కడుక్కోటానికి ఆయనకు ట్రాఫిక్ ఎస్ఐ నీళ్ళిచ్చారు. ఆ తర్వాత బూతెదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8:20 వరకు పాస్టర్ నిద్రపోయారు. నిద్రలేచిన తర్వాత ఇన్నోటెల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్పై ఏలూరు వైపు బయలుదేరారు. ట్రాఫిక్ ఎస్ఐ, టీ స్టాల్ అబ్బాయి ఎంత వారించినా ఆయన ఆగలేదు. ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్టర్ టీ తాగడానికి వెళ్లటం, తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. టోల్గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్లో మద్యం కొని 350 రూపాయలు ఫోన్పే చేశారు. ఈ సీసీ కెమెరా ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు ఆయనెవరో తెలీదు. బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయి వైరుతో వేలాడుతూ ఉండటం, సేఫ్టీ రాడ్లు వంగిపోవటం, చేతులకు కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉండటం, హెల్మెట్కు సొట్టపడటంతో వీడియోలు, ఫోటోలు తీశారు. ఆ రోజున బుల్లెట్ పైనుంచి పడిపోయిన వ్యక్తి ఎవరో తనకు తెలీదని,
హెల్మెట్ ధారణపై అవగాహన పెంచటానికి ఫోటోలు, వీడియోలు తీశానని అధికారులకు ఎస్ఐ సుబ్బారావు వివరించారు. ఇదిలా ఉంటే, విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తూ బుల్లెట్పై ప్రయాణిస్తున్న ఆయన రాజానగరం సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికులు ఆయన మృతదేహాన్ని కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ శరీరంపై గాయాలు, పెదాలపై గాయాలు, ఇనుపరాడ్డులాంటి వస్తువుతో దాడి చేస్తున్నట్టు ఉన్న గుర్తులు అనుమానాలకు తావిచ్చింది. ఇది ఖచ్చితంగా హత్య అనే తీరులో మృతదేహం ఉంది. ప్రవీణ్ను ఎవరో చంపి అక్కడ పడేసి ఉండొచ్చని స్థానికులు, అనుచరులు ఆరోపించారు. సామాజిక సేవలో నిమగ్నమై ఉన్న ఆయన తాను నమ్మిన క్రైస్తవం ఆధారంగా ఉన్న సత్యాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా, సూటిగా మాట్లాడే వ్యక్తి. ఆయన బోధనలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులతో పాటు ఆయన్ని చంపేస్తామని బెదిరించిన ఎన్నో సందర్భాలు పోలీసులకు తెలియకపోలేదు. అయితే ప్రవీణ్ మరణానికి రోడ్డు ప్రమాదే కారణమని పోలీసులు వాదించటం ప్రారంభించారు. తనకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ ఇటీవల ఓ వీడియోలో చెప్పారని, అయినప్పటికీ పోలీసులు తగిన రక్షణ కల్పించలేకపోయారని ఆయన అనుచరులు ఆరోపించారు. అప్పటికే ఎన్నో అనుమానాలతో ఉన్న ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ కేసును ఖచ్చితంగా పరిశీలించాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్లో ఉన్న ప్రవీణ్ కుటుంబ సభ్యులను విచారించి వారి నుంచి స్టేట్మెంటును ఏపీ పోలీసులు రికార్డు చేశారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఆ రిపోర్టే కీలకం కాబోతోంది. అయితే ఇప్పటివరకు పోలీసులు సేకరించిన వివరాలను మనం పరిశీలిస్తే ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అని పోలీసులు చెబుతున్నారు. కానీ చాలామంది క్రైస్తవ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ఇది హత్యే అని రాష్ట్ర సీఎం ఈ కేసు విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టాలని వాదిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై కేఏ పాల్ మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా హత్యేనని, పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని, మేము గాజులేసుకుని కూర్చోలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవుల్ని, ముస్లింలను చంపేస్తారా అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ కేసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేయటం అగ్నికి ఆజ్యం పూసినట్టయింది. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, పక్కా ప్రణాళికతో హత్య చేశారని ఆమె తన సోషల్ మీడియా పోస్టులో ఆరోపించారు. ఇది హత్య అని చెప్పటానికి సంఘటనా స్థలంలో అనేక ఆధారాలు కనిపించాయని కామెంట్స్ చేయటంతో ఈ కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత హాట్ టాపిక్గా మారింది.